మరోసారి బయటపడిన పాక్ వక్రబుద్ధి. భారత్ లో దాడులు చేసేందుకు ప్లాన్. పుల్వామా తరహా అటాక్స్ కు స్కెచ్. పాక్ లో లష్కర్-ఏ-తోయబా ఉగ్రవాద సంస్థ ర్యాలీలు. ఉగ్రవాద ర్యాలీలో పాకిస్తాన్ ఆర్మీ. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఎవరెంత చెప్పినా, ఎన్ని చావు దెబ్బలు తిన్నా పాకిస్తాన్ కుక్కతోక వంకర అన్నట్లుగానే వక్రబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందంతో భారత్తో కాళ్లబేరానికి వచ్చిన పాక్ మరోసారి వెన్నుపోటు పొడిచేందుకు రెడీ అయింది. రక్తపాతాన్ని సృష్టించడమే లక్ష్యంగా మరో పుల్వామా తరహా దాడికి స్కెచ్ వేసిందని తెలుస్తోంది. ఇందుకు పాక్లో ఓ ఉగ్రవాద సంస్థ నిర్వహిస్తున్న ర్యాలీలే ఇందుకు నిదర్శనం. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి లష్కర్-ఏ-తోయబా చీఫ్ హఫీజ్ సయీద్ నేతృత్వంలో పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భారత్కు వ్యతిరేకంగా ర్యాలీలు జరిగాయి. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ సహా మొత్తం 50 నగరాల్లో ఈ ర్యాలీలను నిర్వహించింది ఉగ్రవాద సంస్థ. అలాగే పంజాబ్ ప్రావిన్స్ లో ఈ నిరసనలు ఎక్కువగా జరిగాయి. దీనిలో పాక్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ కూడా భాగమవ్వగా పిఎంఎంఎల్ సమావేశాలు సమాఖ్య, పంజాబ్ మరియు సింధ్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగాయి. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ నిర్వహించిన ఈ ర్యాలీలో పాక్ మంత్రులతో పాటు ఆర్మీ కూడా పాల్గొనడం గమనార్హం. ఈ ర్యాలీలో ఉగ్రవాద నాయకులతో పాటు మంత్రుల మాటలు వింటుంటే భారత్లో మరో దాడికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మే 28న పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో భారత్కు వ్యతిరేకంగా ఓ ర్యాలీ జరిగింది. ఇందులో పాక్ మంత్రులు, లష్కర్-ఏ-తోయబా ఉగ్రవాదులు కలిసి వేదికను పంచుకున్నారు. ఇక పాకిస్తాన్ అణుపరీక్షలకు గుర్తుగా చేపట్టిన యుమే తక్బీర్ కార్యక్రమంలో వీరంతా భారత్ పై ఉన్న అక్కసును వెళ్లగక్కారు. ఇందులో ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారని తెలుస్తుండగా వీరంతా భారత్లో అశాంతిని సృష్టించాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. మొత్తంగా హఫీజ్ సయీద్ మరోసారి భారత్లో రక్తపాతం సృష్టించాలని రెడీ అవుతున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ సైన్యాన్ని దెబ్బకొట్టేలా పుల్వామా తరహా అటాక్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ మంత్రులు కూడా హఫీజ్ సయీద్ ర్యాలీలకు హాజరవ్వడం, ఉగ్రవాదులతో కలిసి భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడటం ఈ డౌట్స్ ను మరింత పెంచుతున్నాయి. గతంలో పాక్ ఆర్మీ సహకారంతో భారత్ సైన్యంపై దాడి చేసినట్లుగానే ఇప్పుడు కూడా ప్లాన్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది.